ఈ వర్షాలు మన మొక్కలన్నిటికీ కూడా ఒక విధంగా కొంతవరకు మంచిగా అయినా కూడా మన మొక్కల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని, కుండీల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నా మొక్కలన్నీ కూడా తడిసి ముద్దయిపోతున్నాయి. వారం రోజుల నుంచి కంటిన్యూ వర్షాలండి, మొత్తం నాన్ స్టాప్గా. అసలు ఈ వర్షాలకంతా మొక్కలన్నీ కూడా మట్టిలోంచి న్యూట్రియంట్స్ అన్ని మనకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు తర్వాత రోజుల్లో మనకి అంత గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు వర్షాలు ఆగగానే మనం ఇమీడియట్గా ఇవ్వాల్సింది ఏంటంటే మంచి ఎరువులు. అందులో జీవామృతం ఇవ్వచ్చు, కంపోస్ట్ ఇవ్వచ్చు, వేరే మనకి ఎనీ ఎరువులు మీరు ఇచ్చుకుంటూ ఉండొచ్చు. అటువంటి వాటిల్లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి నేను ట్రై చేశానండి మొన్న. చేస్తే చాలా బాగా మనకి ఫ్రూట్స్ అవి దిగడం కానీ, బట్ మనకి ఈల్డ్ రావడం కానీ చాలా బాగా జరిగిందనమాట. సో ఇక్కడ ఈ కాకరకాయ చూస్తే మీకు సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా నా అడవి. సో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అది చాలా బాగా వచ్చిందండి ఈసారి. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. కొమ్మకి చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, 2-3 ఫ్లవర్స్ అట్లా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చినాయి, పైన వచ్చినాయి, ఇక్కడ కూడా వచ్చినాయి, ఇంకా ఇటు సైడ్ వచ్చినాయి. సో చాలా. అట్లనే దానిమ్మకాయలు కూడా పిందెలు బాగా దిగుతున్నాయండి. దాంతోపాటు కాయలు కూడా మంచి కాయలు దిగినాయండి. సో వీటికి ఫ్రూట్ ఫ్లై నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి నేను నెట్లు కట్టాను అనమాట. ఒకసారి ఇక్కడ మనం స్టాండ్ల మీద కూడా చూద్దామండి. మన గార్డెన్ స్టాండ్ మీద పెట్టాం కదా, ఇట్లా 2 స్టెప్ స్టాండ్ల మీద పెట్టాను నేను. అసలు మొక్కలు గ్రోత్ చూడండి, ఇక్కడ 3 స్టెప్ స్టాండ్లు పెట్టాను. దీని మీద కూడా అసలు మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. అసలు మొక్కలన్నీ కూడా అసలు మొత్తం నిండిపోయింది అనమాట. 3 స్టెప్ స్టాండ్ ఎక్కడ ఏం కనపడకుండా మనకి చాలా బాగా వచ్చినాయి మొక్కలన్నీ కూడా గ్రోత్. ఈ 3 స్టెప్ స్టాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇంకొకటి మీకు వంగుని ఎక్కువ పని చేయక్కలేదు. ఏజ్ అయిన వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఎక్కువ మంది ఏజ్ అయిన వాళ్ళే చేస్తున్నారు గార్డెన్, నేను చూశాను. సో ఎక్కువ వంగిని పని చేయలేకుండా కూడా 3 స్టెప్ స్టాండ్ ఉపయోగపడతాయి. అలాగే దీని టొమాటో ఏదైతే ఉంటుందో అది ఆకుల వెనకాల భాగంలో కింద నుంచి అయ్యే వాటర్ని అంతా ఆవిరిని తీసుకుని మొక్కలు హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా గ్రీనరీ చూడండి ఎంత బాగున్నదో. అలాగే ఈ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. 2 ఫ్లవర్స్ ఇక్కడ, అది కాకుండా ఇంకొక ఫ్లవర్ వచ్చింది ఇక్కడ చూడండి. ఇదిగో ఈ ఫ్లవర్ చూడండి అసలు ఎంత అందంగా ఉంది ఫ్లవర్. సో చిన్న గ్రో బ్యాగ్లో వేసాను నేను. ఇది 12x12 గ్రో బ్యాగ్ అండి. సో 12x12 గ్రో బ్యాగ్లో 2 మందార మొక్కలు వేసాను అనమాట నేను. సో దీనికి ఇంత ఫ్లవరింగ్ వస్తుంది, ఇంత మొక్కలు చూడండి. అసలు దీనికి మొక్కలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్లీ. తర్వాత ఇటు వస్తే మనకి పచ్చిమిరకాయలు చూడండి, ఈల్డ్ ఎంత బాగా వచ్చింది. పచ్చిమిరకాయలు ఈల్డ్ అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చిమిరకాయలు. అసలు ఎక్కడ చూడండి, మొత్తం చెట్టు నిండా కాయ అనమాట. మొత్తం చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి ఇది. సో ఇదంతా నా అడవి, చిన్న అడవి అనమాట. చాలా బాగా ఇప్పుడు వర్షాలకి రెప్పరెప్పలు ఆడిపోతుంది అనమాట. బట్ వర్షాలు రెప్పరెప్పలు ఆడితే తర్వాత మనకి డ్రైన్ అయిపోవడం వల్ల మనకి వాటర్ అంతా కూడా న్యూట్రియంట్స్ని తీసుకుని వెళ్ళిపోతుందండి. సో మనం ఇమ్మీడియట్గా రిప్లెనిష్ చేయాలి కాబట్టి ఒక మంచి ఎరువు తయారు చేద్దాం ఇవాళ. దోసకాయలు, గ్రీన్ రౌండ్ బ్రింజాల్ అంటారు దీన్ని, గ్రీన్ రౌండ్ బ్రింజాల్ అనమాట. సో ఈవేళ మనం ఈ ఫెర్టిలైజర్ మిక్స్ చేసుకుని అట్లనే ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేద్దామండి. సో మంచిగా వర్షంలో పట్టుకున్న నీళ్ళండి ఇవి. సో దీంట్లో ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే ఇంచుమించుగా అది ఒక 10 లీటర్ నీళ్ళండి. నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువైనా పెద్ద ప్రాబ్లం లేదు. నేను ఒక 1/2 kg బోన్ మీల్ అండి, ఇది బోన్ మీల్ పౌడర్ అనమాట, ఆర్గానిక్ బోన్ మీల్ పౌడర్ ఇది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన స్టోర్లోనే ఉన్నాయండి. ది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. ఇది కూడా నేను 1 కిలో తీసుకుంటున్నాను. బోన్ మీల్ ఏమో 1/2 కిలో వేసాను. మిగిలినన్నీ కూడా ఇప్పుడు కిలో వేస్తున్నాం మనం. సీవీడ్ గ్రాన్యూల్స్ ఇది 1 కిలో తీసుకుంటున్నాను. ఇందులో మనకి ఏంటంటే సీవీడ్తో పాటు హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, బెంటోనేట్ క్లే, తర్వాత జిప్సమ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా సాయిల్కి ఎన్హాన్స్ చేస్తాయన్నమాట. చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి సాయిల్కి. హెల్తీగా గ్రోత్ అవ్వడానికి సాయిల్కి ఇది చాలా బాగా ఉపయోగపడతాయండి. సో నెక్స్ట్ వచ్చేసి నీమ్ సీడ్ పౌడర్ అండి. నీమ్ సీడ్ పౌడర్ నేను 1 కిలో వేస్తున్నాను. ఇది కూడా ఇది ఎందుకంటే సాయిల్లో వచ్చే రకరకాల ఫంగస్ని, ఏదైతే మనకి బ్యాడ్ ఫంగస్ ఉంటాయో, అలాగే రూట్ నాట్ నెమ్టోడ్స్ మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అయ్యిగానే పనిచేయదు, దీని ఎఫెక్ట్ మీకు 2 months లోపల మీకు సాయిల్లో కనపడుతుందండి. మొక్కలు హెల్తీగా ఉంటాయన్నమాట మీకు. నెక్స్ట్ మస్టర్డ్ కేక్ అండి, ద బెస్ట్ మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్ అంతా కూడా మనం పౌడర్ రూపంలో ఇస్తున్నాము. సో ఇది మొత్తం 1 కిలో వేస్తున్నాను ఇది కూడా నేను. సో మస్టర్డ్ కేక్లు ఏముంటాయండి, బేసిక్గా మనకి ఎన్పికేలు ఉంటాయి, అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఈ 3 ఉంటాయి అన్నమాట. సో మొక్కలకు కావాల్సిన అన్నీ కూడా ఇందులోంచి అందుతాయి అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చి సాఫ్లవర్ కేక్ అండి. సాఫ్లవర్ అంటే కుసుమలు ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చే చెక్క పౌడర్ అనమాట ఇది. సో ఇది కూడా నేను 1 కిలో వేసేస్తున్నాను. ఇందులో కూడా ఎన్పికి చాలా ఉంటుందండి. దీంతోపాటు గ్రౌండ్ నట్ కేక్ అండి, అంటే పల్లి చెక్క. సో ఈ పల్లి చెక్కను కూడా నేను ముందు నానబెట్టేశాను, ఎందుకంటే పల్లి చెక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదా.
సో దాన్ని నానబెట్టేసి అది కూడా ఇందులో వేసేస్తాం. ఇందులో కూడా మనకి ఎన్పీకే రిచ్గా ఉంటుందండి. దాంతోపాటు డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. ఒక్కొక్క చెక్కలో డిఫరెంట్ ప్రోటీన్స్ ఉంటాయండి. అందుకని నేను 3 రకాలు వేస్తున్నాను అనమాట. సో దీంతోపాటు 1 కేజీ కంపోస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నానండి నేను. సో కంపోస్ట్లో మనకి కంపోస్ట్ థ్రైడ్ అయిన తర్వాత నార్మల్ కంపోస్ట్ మనం చేసినప్పుడు అందులో ఏముంటాయండి, ఇంతకుముందు నేను కంపోస్ట్ ఈ వీడియోలో చెప్పాను క్లియర్గా. మైకార్జియల్ ఫంగై అని మనకి ప్లాంట్స్కి రూట్స్ నుంచి న్యూట్రియంట్స్ని బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకునే కెపాసిటీని రూట్స్కి ఇస్తాయన్నమాట. అంటే మన మట్టిలో రకరకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. రూట్స్ అన్నీ కూడా సాయిల్లో ఉన్న అన్ని న్యూట్రియంట్స్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకునేటట్టుగా ఈ మైకార్జియల్ ఫంగై అన్నది ఉపయోగపడుతుందండి. దీన్నే వ్యామ్ పౌడర్ లాగా వ్యామ్ బ్రాండ్ నేమ్తో అమ్ముతున్నారు. యాక్చువల్గా అది మైకార్జియల్ ఫంగై అండి, మా వ్యామ్లో వచ్చేది. చాలామంది ఎందుకో బయో ఫెర్టిలైజర్స్ వెనకాలే పరిగెడుతున్నారు. చాలా యాక్చువల్గా ఇంట్లోనే మనం అన్ని తయారు చేసుకుని పంటలు పండించుకుని కెపాసిటీ ఉన్నా కూడా ప్రతి వాళ్ళు బయో ఫెర్టిలైజర్స్ వెనకాలే వెళ్తున్నారు. లోకల్తో పాటు మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా. సో చూసి వీడియోలు చూసి అట్లా చాలామంది ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఈ వ్యాము ఇవన్నీ విపరీతంగా వాడేస్తున్నారు. యాక్చువల్గా అంత అవసరం లేదండి. మన మిద్దె తోటలకు అసలు అవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మిద్దె తోట ఇప్పటికి ఆల్మోస్ట్ 10 years నుంచి పెంచుతున్నానండి. ఎప్పుడు కూడా నేను వాటిని అసలు ఇప్పటివరకు వాడలేదు నేను. న్యాచురల్గా మనకు దొరికే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే మనం గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను నార్మల్గా. సో దీన్ని ఇప్పుడు ఇంకా నీళ్ళు పడకుండా పక్కకి లాగేస్తాను నేను, సైడ్లో పెడదాం. ఎందుకంటే లేదా వర్షం పడి ఎక్కువ పెద్ద పడిందంటే ఇదంతా వెళ్ళిపోద్ది బయటికి. ఇదంతా ప్యూర్ వర్షం వాటరు, ప్యూర్ సాఫ్ట్ వాటరు, మినరల్ వాటరు ఇది. సో ప్లాంట్స్కి ఎప్పుడైనా ఏదైనా న్యూట్రియన్స్ ఇవ్వాలంటే మన జీవామృతం కానీ ఇవన్నీ కూడా ఇటువంటి రెయిన్ వాటర్లో అయితే బాగా పనిచేస్తుందండి. ఈవెన్ పెస్టిసైడ్ మీరు ఏదైనా నీమాయిలు కొట్టాలన్నా కూడా వర్షం నీళ్ళతో చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని మనం మార్నింగ్ ఈవినింగ్ కలుపుతూ ఉండాలి. ఒక 2 days కలపాలి మనం. 3rd day దీన్ని మనం డైల్యూట్ చేసి వాడదాం. ఎలా వాడాలో చూద్దాం. దీన్ని కొంచెం వర్షం పడకుండా లాగేస్తాను. ఇక్కడంతా నేను రకరకాల ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ ఉంటానండి. ఇక్కడ ఇప్పుడు నేను జీవామృతం రెడీ చేశానండి. ఇది జీవామృతం. చాలామంది మన మిత్రులు, గార్డెన్ మిత్రులు జీవామృతం ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళు అందరూ కూడా సజెస్ట్ చేస్తే స్టార్టింగ్లో అప్పుడు మనం చేయడం మొదలెట్టామండి. సో అప్పటి నుంచి కంటిన్యూ మనకి ఆర్డర్లు అనేవి కంటిన్యూ వస్తూనే ఉంటున్నాయి. నేను కంటిన్యూ రెడీ చేస్తూనే ఉంటున్నాను అనమాట ఎప్పటికప్పుడు. సో దీని మీద నూరుకుని అడ్డంగా పైప్ పెడుతున్నాను. పైప్ పెట్టేసి దీన్ని ఒక గోను సంచితో కవర్ చేస్తున్నాను. అంటే గోను సంచి లోపలికి వెళ్ళిపోకుండా జస్ట్ పైప్ సపోర్ట్ అండి. 2 days నుంచి కలుపుతాను, తర్వాత చూపిస్తాను. ఇది మనం కలిపిన సొల్యూషన్ రెడీ అయిందండి. ఇప్పుడు 2 days అయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీనిపైన అంతా కూడా వైట్ కలర్గా సో చాలా బాగా రెడీ అయింది. ఇందులో మనం ఏం వేసామండి అన్నీ చూసారు కదా. సో ఇందులో మనం నైట్రోజన్ ఇస్తున్నాం, ఫాస్ఫరస్ ఇచ్చాము, పొటాషియం ఇచ్చాము. దీంతోపాటు సీవీడ్ గ్రాన్యూల్స్లో ఉండే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. తర్వాత అందులో యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, తర్వాత జిప్సము, బెంటనేట్ క్లే, అలాగే నీమ్ సీడ్ పౌడర్లో ఉండే అజాడి రెస్టిన్ అన్న కెమికల్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ ఫంగల్ సాయిల్ బోర్న్ ఫంగల్ డిసీజ్ అన్నిట్లు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అది అలాగే మంచి ఫెర్టిలైజర్ కింద కూడా ఉపయోగపడుతుంది అనమాట. ప్లస్ అలాగే మనం ఈ వేసిన కేక్స్లో ఏదైతే ఉన్నాయో ఆయిల్ కేక్స్ ఏవైతే వేసామో అవన్నీ కూడా ఎన్పీకేతో పాటు మనకు అందులో ఇంకా దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది మెల్లగా కన్వర్ట్ అయ్యి మొక్కలకి చాలా మంచి హెల్తీగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం 1 లీటర్ తీసుకుని ఒక 10 లీటర్ వాటర్లో తీసుకుని దీన్ని మనం మొక్కలకి ఫీడ్ చేద్దాం. సో అన్ని న్యూట్రియంట్స్ ఇందులో ఉన్నాయండి. ఇప్పుడు మనకు కావాల్సిన ప్లాంట్కి కావాల్సినవి, సో ఇంక్లూడింగ్ సీవీడ్ కూడా ఇందులో వెళ్ళిపోతుంది మనకి మొక్కలకి. సో అన్ని రకాలు ఇది నెలకు ఒకసారి ఇచ్చుకుంటే ఈ సొల్యూషన్ ఏదైతే ఉంది చాలా బాగా పనిచేస్తుందండి రిజల్ట్. అందుకని నేను ఆల్రెడీ వాడి చూశాను, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దీన్ని మనం మొక్కలకు పోద్దాం. ఈ పచ్చిమిరకాయలు చూసారా ఎంత బాగా వచ్చిందో. చెట్టు నిండా కాయ ఎంత బాగా వచ్చింది చూసారా. ఏ విధమైన కెమికల్ వాడలేదు మనం వాడిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తోనే ఇంత బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం చేసిన ఫెర్టిలైజరే నేను అంతకుముందు వాడానండి. దాంతోనే మనకి ఎంత బాగా వచ్చినాయి పచ్చిమిరకాయలు. చూడండి అన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయో. సో ముందు దీనికి పోద్దాం మళ్ళీ. ఇది మనం మంత్లీ ఒకసారి ఇచ్చుకుంటూ ఉండాలి. మంత్లీ ఒకసారి ఇచ్చుకుంటే చాలు. సో ఇది నిన్నటి వరకు వర్షాలు ఫుల్గా ఉన్నాయి కదా. సో ఒక హాఫ్ మగ్ ఇస్తాను, ఎక్కువ ఇవ్వను నేను. మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట మనకు న్యూట్రియంట్స్ అన్నీ కూడా. ఇది మొత్తం మనం ఫ్లవరింగ్ ప్లాంట్లకు కానీ మామూలుగా జనరల్గా అన్ని ప్లాంట్లకి ఇచ్చుకోవచ్చండి. ఇది మా చామంతి. సో మెరూన్ కలర్ చామంతి అనమాట. సో బాగా గ్రోత్ అవుతుంది ఇది మనకి. సో ఇది మెరూన్ కలర్ చామంతి. ఇది లాస్ట్ ఇయర్ బాగా పూసింది పూలు మీరు. సో ఇది ఇప్పుడు మరి స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీన్ని తీసి మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది గులాబీ అండి. సో ఇట్లా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి. మనం ఏ మొక్క కానీ ఇచ్చుకోవచ్చు. సో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ బాగా అందుతాయి అనమాట. ఈ టమాటా మొక్క చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ టమాటా అసలు చాలా హెల్తీగా వస్తుంది టమాటా. దీనికి కూడా ఇద్దాం మనం.
సో నిమ్మ మొక్క కూడా ఈ వాటర్ ఇచ్చేద్దాం. ఇది ఇంతకుముందు కూడా ఇచ్చాను నేను. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఒక మగ్గు పోస్తాను దానికి. సో అట్లా మందార మొక్కలకి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం. ఆ మొక్క ఈ మొక్క అనే లేదండి, ఈ మందార మొక్కలు. ఈ పచ్చిమిరకాయలు చూడండి, బాడే పెప్పర్ ఇది. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ ఫెర్టిలైజర్ కానీ తయారు చేసి నెలకు ఒకసారి మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగా హెల్తీగా పెరుగుతాయండి. సో అనవసరంగా చాలామంది ఏంటంటే బయో ఫెర్టిలైజర్స్ వెనకాల పరిగెడుతున్నారు అందరూ కూడా. సూడోమోనాస్, ట్రైకోడర్మా అని, వ్యామ్ అని, ఇవన్నీ. సో అంత అవసరం లేదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years నుంచి మా గార్డెన్ నేను చేస్తున్నాను. సో మంచి మంచి ఈల్డ్స్ మనకి ఎప్పుడు వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. మనకి కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ కాయటం అనేది జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి, మన ఆన్లైన్ స్టోర్లో కూడా ఆ ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్ ఇవన్నీ తీసుకురండి సార్ మన స్టోర్లో అనేసి. నేనేమో కొంచెం ఎందుకో అంతగా నాకు దానికి ఇంట్రెస్ట్ అనిపించలేదండి ఇప్పటివరకు కూడా. బట్ మీ అందరి కోసం తెప్పించాల్సి వస్తుంది, త్వరలోనే మనం అది కూడా తెప్పిస్తున్నాము. బట్ నా అడ్వైజ్ ఏంటంటే మనం న్యాచురల్ వే కానీ ఆర్గానిక్ వేలో కానీ మనం చేసుకుంటే చాలండి. మనకి ఇవన్నీ కూడా బయో అవసరం లేదండి. ఎందుకంటే బయో ఫెర్టిలైజర్స్ వాడి అలాగే బయో పెస్టిసైడ్స్ వాడితే బయో పెస్టిసైడ్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మనకి అవసరమైన మంచి బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా బివేరియా బాసియానా అన్నది ఏదైతే ఉందో అది దాని మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట బయో పెస్టిసైడ్. సో మనకి చెట్లు మొక్కలకి ఉపయోగపడే కొన్ని మంచి ఇన్సెక్ట్స్ ఉంటాయన్నమాట. ఏదైతే మన మీలీ బగ్స్ని కానీ ఎఫిడ్స్ని కానీ తినేసేవి కొన్ని లేడీ బగ్స్ కానీ అట్లా డిఫరెంట్ చాలా ఉంటాయి. సో ఈ బవేరియా బాసియానా అన్నది అది మనం వాడితే ఏమవుతుందంటే వాటి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ బయోపెస్టిసైడ్ అన్నది. సో దానికన్నా మన న్యాచురల్ వేలో గో ఆధారిత అంటే మనకి ఆవు పేడ కానీ గోమూత్రం ఆధారితం కానీ లేదంటే మనకు దొరికే డిఆయిల్డ్ కేక్స్ కానీ లేదా న్యాచురల్గా దొరికే సీవీడ్లు కానీ ఇటువంటి వాటితో బాగా మనం ఆర్గానిక్గా పెంచుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్గా మా ప్లాంట్లు పెరుగుతాయి. చూసారా నా గార్డెన్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో ప్రతి వీడియోలోనూ చూస్తారు మీరు. మన గార్డెన్ ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగా మంచి ఈల్డ్ వస్తుంది, సైజు కూడా బాగా వస్తూ ఉంటాయి మన దగ్గర. ఈ ఫెర్టిలైజర్ మీరు కూడా ఇచ్చి ట్రై చేసి మీ రిజల్ట్ ఏంటన్నది మీకు 1 week 10 daysలోనే మీకు కనపడుతుంది. సో మీ రిజల్ట్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో దట్ ఏంటంటే ఇంకా 10 మందికి అది ఉపయోగపడుతుంది. ఆ కామెంట్ అన్నది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అందరికీ. సో వాడారు కదా, చూశారు కదా, బాగా ఉపయోగపడుతున్నట్టుందని చెప్పేసి ఇంకొకళ్ళు వాడడానికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. సో ఇందులో వాడిన అన్ని ఐటమ్స్ కూడా మన దగ్గర స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా. సో ద బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన ఫ్రాంచైజీ స్టోర్స్ ఇప్పుడు దమ్మాయిగూడలో ఉంది, బిహెచ్ఎల్లో ఉంది, తర్వాత మేడిపల్లిలో ఉంది, ఇంకోటి ఏమో పాలకొల్లులో కూడా ఉందండి. సో ఈ ఫ్రాంచైజీ స్టోర్లు అన్నీ కూడా మనకి ప్రొడక్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్లీ మీకు. సో ఇప్పుడు మనం చిన్న హార్వెస్ట్ కూడా చేద్దామండి. సో వీడియో ఇప్పటికే చాలా లెంగ్త్ అయిందండి. ఇప్పుడు హార్వెస్టింగ్ చేసిందంతా కూడా నేను ఇంకొక వీడియోలో మీకు సెపరేట్గా చూపిస్తాను. అలాగే ఈ ఫెర్టిలైజర్ రెడీ చేసి తయారు చేసి మీరు రిజల్ట్ ఏంటన్నది కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఎఫర్ట్స్ అన్నిటికీ మీరు సపోర్ట్ ఇవ్వండి దయచేసి. థ్యాంక్ యూ అండి.